గోవింద 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 గోవింద. गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। शुक्लांबरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यो राम नाम वरानने। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामो श्रीरामो भूयो भूयो नमाम्यहम्। हनुमान जनासूनुः वायुपुत्रो महाबलः रामेष्टः फल्गुणशकः पिङ्गाक्षो अमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवश्च दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठे नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयो नास्ति सर्वत्र विजयी भवेत्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनो मारुतिं नमत राक्षसान्तकम्। श्री हनुमान गुरुदेव चरणमुलु इहपర సాధక శరణములు బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్ధుదములని తెలుపు సత్యములు శ్రీ హనుమాన్ గురుదేవ చరణములు ఇహపర సాధక శరణములు। जय हनुमंत ज्ञान गुण वंदित जय पंडित त्रिलोक पूजित रामदूत अतुलित बलधाम अंजनी पुत्र पवन सुत नाम उदय भानुनी मधुर बलमती भावन लीला अमृत मुनुतोलिना कांचन कुंडलमंडित कुंचित केश श्री हनुमान गुरुदेव चरणमुलु इहपర సాధక శరణములు।
పదవే సుగ్రీవున నిలిపి జానకీపతి ముద్రిక తోడ్కొని జలదిల లంక చేరుకొని సూక్ష్మ రూపమున సీతను చూసి వికట రూపమున లంకను కాల్చి భీమ రూపమున అసురుల జౌపిన రామ కార్యమును సఫలము చేసిన శ్రీ హనుమాను గురుదేవ చరణములు ఇహ పరసాధక చరణములు జాడగని వచ్చిన నేను గని శ్రీ రఘువీరుడు కౌగిట నేను కొని సహస్ర రీతులా నిను కొని ఆడగా కాగల కార్యము నీపై నిడగా వానర సేనతో వారిధి దాటి లంకేశునితో తలపడి పోరి హోరు హోరున హోరు సాగిన అసురసేనల వరుసన గోచిన శ్రీ హనుమాను గురుదేవ చరణములు ఇహ పరసాధక చరణములు లక్ష్మణ మూర్ఛతో రాముడలగా సంజీవి తెచ్చిన ప్రాణ ప్రదాత రామ లక్ష్మణుల అస్త్రధాటికి అసుర వీరులు అస్తమిల్చిరి తిరుగులేని శ్రీరామ బాణము జరిపించెను రావణ సంహారము ఎదిరిలేని లంకాపురమున ఎదిరిలేని లంకాపురమున ఏలికగా విభీషణు చేసిన శ్రీ హనుమాను గురుదేవ చరణములు ఇహ పరసాధక చరణములు సీతారాములు నగవుల గనివి ముల్లోకాల హారతులందిరి అందులేని ఆనందాసులే అయోధ్యాపురి పొంగి పొరలే సీతారాముల సుందర మందిరం శ్రీకాంతుపదం నీ హృదయం రామచరిత కర్ణామృత గాన రామచరిత కర్ణామృత గాన రామనామ రసామృత పాన శ్రీ హనుమాను గురుదేవ చరణములు ఇహ పరసాధక చరణములు దుర్గమమగుయే కార్యమైన సుగమమేయగు నిరుపజాలిన కలుగు సుఖములు నిను శరణమున తొలగు భయములు నీ రక్షణయున్న రామద్వారపు కాపరివైన నీ కట్టడి నీల బ్రహ్మాదుల కరమా భూత పిశాచ శాకిని ధాకిని భయపడి పారుని నామ జపమోని శ్రీ హనుమాను గురుదేవ చరణములు ఇహ పరసాధక చరణములు ధ్వజా విరాజా వజ్ర శరీరా భుజ బల తేజ గదాధరా ఈశ్వరాంశ సంభూత పవిత్ర కేసరీ పుత్ర పావన గాత్ర సనకాదులు బ్రహ్మాది దేవతలు శారద నారద ఆదిశేషులు యమకులేర దిక్పాలురు కౌలు పులకితులైరి నీ కీర్తిగానముల
హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. సోదర భరత సమానాయని శ్రీరాముడు ఎన్నికగొన్న హనుమ సాధుల పాలిక ఇంద్రుడవన్న అసురుల పాలిక కాలుడవన్న అష్టసిద్ధి నవనితులకు దాతగా జానకి మాత దీవించెనుగా రామరసామృత పానము చేసిన రామరసామృత పానము చేసిన మృత్యుంజయుడవై వెలసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. నీ నామ భజన శ్రీరామ రంజన జన్మ జన్మాంతర దుఃఖ భంజన యచ్చటుండిన రఘువర దాసు చివరకు రాముని చేరుట తెలుసు ఇతర చింతనలు మనసున మోతలు స్థిరముగా మారుతి సేవలు సుఖములు ఎందెందున శ్రీరామ కీర్తన ఎందెందున శ్రీరామ కీర్తన అందెందున హనుమాను నర్తన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. శ్రద్ధగా దీనిని ఆలకింపుమా శుభమను ఫలములు కలుగు సుమా భక్తి వీరగా గానము సేయగా ముక్తి కలుగు గౌరీశులు సాక్షిగా తులసిదాస హనుమాను చాలీసా తెలుగున సులువుగా నలుగురు పాడగా పలికిన సీతారాముని పలుకున పలికిన సీతారాముని పలుకున దోషములున్న మన్నింపు మన్న శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. మంగళహారతి గురు హనుమంత సీతారామ లక్ష్మణ సమేత నాంతరాత్మ నిలుమో అనంత నీవే అంత శ్రీ హనుమంత. ఓం శాంతి 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 హరి ఓం. ప్రియ భగవద్బంధులందరికీ నమస్కారాలు. అసలు మానవత్వం పుట్టిందే రామకాలంలో నుంచి. రామాయణానికి మించినటువంటి మానవత్వ లోక ఆచరణ చూపించినటువంటి కావ్యం ఈ లోకంలో ఏది లేదు. మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు. ఒక రాముడిని చూస్తే మనకి ఒక దైవంగా కనబడతాడు. ధైర్యాన్ని ఇచ్చేటటువంటి గొప్ప స్నేహితుడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే రాముడు, రామబాణము, రామనామం. అటువంటి దివ్యమూర్తి అమ్మవారు వాత్సల్య స్వరూపం సీతమ్మ వారు. సాక్షాత్ లక్ష్మీదేవి ఈ భూమి మీద అడుగుపెట్టి నిజమైనటువంటి సంపద అంటే లోకానికి ఏంటో చూపించినటువంటి మహాతల్లి. సుందరకాండ పారాయణం చేయటం వల్ల 2 రకాల ఫలాలు వస్తాయి. ఇహము పరము 2 ఫలాలను ఇచ్చేటటువంటి ఫలం ఈ లోకంలో ఏదైనా ఉన్నదంటే సుందరకాండ ఒకటే.
సుందరకాండ ఎందుకు చెప్పానంటే సుందరకాండ పారాయణం చేస్తే రామాయణ పారాయణం చేసినట్టు ఫలితం. ఒక్కసారి కాదు, 7 సార్లు సంపూర్ణ రామాయణం చేసినటువంటి ఫలితం వస్తుంది. అవతార పురుషోత్తముడైనటువంటి ఆ నారాయణుడు శ్రీరామచంద్రుడు రూపంలో 4 విధాలుగా 4 దిక్కుల్లోనూ అన్నదమ్ములుగా కలిసి ధర్మము, అర్థము, కామము, మోక్షము, చతుర్విధ ఫలపురుషార్థాలు ఎలాగుంటాయో ఒకే కుటుంబంలో ఒకే నారాయణుడు రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులుగా కనబడ్డాడు. వాళ్లే కాదు, వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి కోడళ్ళు కూడా 4 ఒకటే మాట కింద కనబడతారు. కుటుంబం అంటే ఎంతంటే 4 ఉన్నా 40 మంది ఉన్నా అందరూ కలిసి ఉంటేనే అదే కుటుంబం. రామాయణం ఎంత గొప్పదంటే సమస్త మానవ ధర్మాల్ని లోకానికి చూపించినటువంటి గొప్ప కావ్యం శ్రీమద్ రామాయణం. ధర్మానికి మించిన గొప్ప శక్తి లేదు, సత్యానికి మించిన గొప్ప ఆయుధం లేదు. మనిషి బతకడానికి 2 ఆధారం అని చూపించినటువంటి కావ్యం శ్రీమద్ రామాయణం. అటువంటి కావ్యంలో పంచమకాండ అయినటువంటి సుందరకాండ చదవటం వల్ల మనకి సకల శత్రువుల నుంచి విముక్తి కలుగుతుంది. ఇలాగ రామ పరివారం అంతా కలిసి మనందరినీ రక్షించుగాక, ఈ లోకాలన్నిటిని రక్షించుగాక. లోకంలో అన్ని జీవరాశులు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలంటే కేవలం ఒకటే ఒక్క మార్గం, రామ మార్గం, ఒకటే ఒక పారాయణం రామాయణం. మిగతావన్నీ కామ్య వ్రతాలే. కానీ కర్మకాండల్ని సరిదిద్దేటటువంటి కాండ ఏదైనా ఉందంటే సుందరకాండ. గొప్ప కావ్యం ఏదైనా ఉందంటే శ్రీమద్ రామాయణం. గొప్ప నామం ఏదైనా ఉందంటే రామనామం. గొప్ప గుణాన్ని కలిగించేటటువంటి వాడు ఎవరన్నా అంటే హనుమంతుల వారు. అటువంటి హనుమంతుల వారు కథానాయకుడిగా ఉండేటటువంటి సుందరకాండలో మీ అందరినీ స్వాగతం పలుకుతూ, రామాయణానికంతా కూడా కథానాయకుడు శ్రీరామచంద్రుడు, సీతమ్మ వారు అయితే సుందరకాండకి కథానాయకుడు హనుమంతుల వారు. అందుకే దీనికి ఇంత బలం, ఇంత శక్తి, దీని యొక్క ఫలం కూడా అంత వేగంగా వస్తుంది. ఎందుకు ఇందు సుందరకాండ పారాయణం చేయాలంటే మన జీవన సౌందర్యాన్ని మార్చుకోవటానికి, కష్టాల నుంచి విముక్తి కలిగించడానికి, కార్య సాధన కలిగించడానికి. ఇది భక్తులు చేస్తే ఒక తపస్సు కింద మారుతుంది. కష్టాల్లో ఉండే వాళ్ళు చేస్తే కష్టాలు తీరుతాయి. కోరికలతో చేసే వాళ్ళకి కోరికలు తీరుతాయి. మీ మనిషికి సహజంగా ఉదయం నుంచి రాత్రి దాకా ఏదో ఒక కోరిక సహజమే. ఆ కోరికలు తీర్చేటటువంటి వ్రతం కూడా సుందరకాండ పారాయణం. కలియుగంలో ఏ నామం అయితే మనకు బలాన్ని ఇస్తుందో ఆ బలాన్ని ఇచ్చేటటువంటి దైవం ఎవరంటే హనుమంతుల వారు. అటువంటి హనుమంతుల వారు ఘనమైనటువంటి కీర్తి గడించినటువంటి కాండ సుందరకాండ. సుందరే సుందరో రామ, అతి సుందరమైనటువంటి శ్రీరామచంద్రుడి యొక్క గొప్పతనం అంతా కూడా మనకి సుందరకాండ. రాముడు కనపడ్డు, రామనామము, రాముడి యొక్క రూపము, రాముడి యొక్క గుణము, రాముడి యొక్క ధర్మము మనకు సుందరకాండ కనపడుతుంది. సుందరే సుందరీ సీత, లోకమాత అయినటువంటి సీతామాత లోక సౌందర్యం అంతా కూడా ఒక రాశి కింద పోస్తే సీతమ్మ వారు. లక్ష్మీదేవి ఆవిడే, అష్టైశ్వర్యాలు కలిగించేటటువంటి తల్లి ఆవిడే, ధర్మానికి ప్రతిరూపం ఆవిడే, ఓర్పు సహనానికి కూడా ఆవిడే. ఒక భార్య ఎంత గొప్పగా ఉంటే ఆ కుటుంబం ఎంత గొప్పగా ఉంటుంది, ఆ వంశం ఎంత గొప్పగా ఉంటుంది చూపించినటువంటి ధర్మనిష్టాపరులు ఆవిడ. ఒక స్త్రీ యొక్క నిర్ణయం ఆ కుటుంబాన్ని ఎలా నిలబెడుతుందో చూపించినటువంటి తల్లి సీతమ్మ వారు. సీతమ్మ వారు భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ తలెత్తుకుని గర్వంగా ఉండటానికి ప్రతిరూపంగా కనబడుతుంది ఆవిడ. అటువంటి సీతమ్మ వారు ధర్మ ఆచరణ ఎంత గొప్పదో చూపించినటువంటి తల్లి సీతమ్మ వారి కథ ఈ సుందరకాండ కథ. 68 సర్గలు కలిగినటువంటి సుందరకాండలో హనుమంతుల వారు ఒంటరి వాడే 800 మైళ్ళ, శతయోజనాల విస్తీర్ణం, ఒక యోజనం అంటే 8 మైళ్ళు అంటే 800 మైళ్ళ సముద్రాన్ని అవలీలగా దాటే ప్రయత్నం చేస్తున్నాడు, లంకలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడి నుంచి ఈ సుందరకాండ ప్రారంభమవుతుంది. హనుమంతుల వారితో దక్షిణముఖంగా లక్షల కొద్ది వచ్చినటువంటి వానరులందరూ కూడా దూరంగా ఉండిపోయారు. ఒక్క హనుమంతుల వారు ఒక్కరే మహేంద్రగిరి పర్వతం అనే పర్వతం ఎక్కి సముద్రం దాటి ఆయన లంకలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి నుంచి పారాయణం ప్రారంభమవుతుంది. మొట్టమొదటి సర్గను సుందరకాండలో జయసర్గ అంటారు. ఈ జయసర్గతోటి మన ఈ సంవత్సరం అంతా కూడా మరింత
జయంతో మనమంతా కూడా హనుమంతుల వారిలాగా దూసుకుని వెళ్ళాలి, మన పనుల్లో విజయం కలగాలి, ఆనందం కలగాలని ప్రార్థిస్తూ ఇంకా హనుమంతుల వారు మహేంద్రగిరి పర్వతం అనే ఒక పర్వతం నుంచి తన ప్రయాణం ప్రారంభించాడు. ఏ రకంగా ప్రారంభించాడో తెలుసుకుందాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీ సుతుడు అతి బలవంతుడు రామ భక్తుడు. శ్రీ హనుమంతుడు అంజనీ సుతుడు అతి బలవంతుడు రామ భక్తుడు. లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు. లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు. జాంబవదాది వీరులందరూ ప్రేరేపడ సమ్మతించెను. జాంబవదాది వీరులందరూ ప్రేరేపడ సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలిసిన శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. సాధారణంగా మనం ఏదైనా ఒక విశేషమైన పని చేస్తే నిత్యకర్మ వేరు, నైనిత్య కర్మ వేరు, కామ్య కర్మ వేరు, విశేష కర్మలు వేరు, ఇలాగ రకరకాల కర్మలు. ఒక్కొక్క పని బట్టి మనం మనకి ఆచార వ్యవహారాలు ఏర్పడ్డాయి. నిత్యకర్మకు మామూలు ఉదయం లేవగానే దైవారాధన చేసుకుని మన పనులు మొదలు. కానీ కొన్ని విశేష కార్యక్రమాలకి, అలాగే వివాహం కానీ ఒక గృహప్రవేశం కానీ ఏదైనా విశేష కార్యక్రమాలు చేసేటప్పుడు దాని నియమాలు వేరుంటాయి. ఆ రకంగా హనుమంతుల వారు ఒక విశేషమైనటువంటి పని ప్రారంభిస్తున్నారు. ఏమిటి ఆ పని అంటే అమ్మవారిని వెతకటం. ఇది ఎవరికి సాధ్యం కాదు. కోట్ల కొద్ది వానరులు వెళ్ళారు, కానీ హనుమంతుల వారికి ఒక్కరికి అమ్మవారి దర్శనం. ఎందుకంటే ఆ భావన కూడా అట్లాంటిది. యద్భావం తద్భవతి. మనం చేసే పని మీద ఎంత దృష్టి పెడతామో, ఎంత శ్రద్ధ పెడతామో, ఎంత భక్తిగా చేస్తామో అదే మనకి కలిసి వస్తూ ఉంటుంది. అలాగా హనుమంతుల వారు ఇది పనిలా చూడలేదు, ఆయన ఇది ఒక మహాభాగ్యంగా చూశాడు. రాముడు సేవ చేసేటటువంటి యోగం, అదృష్టం నాకు కలిగిందని తప్పించి వెళ్ళాడు. అమ్మవారిని వెతకడానికి తప్పించాడు ఆయన. అందుకే ఇది ఒక గొప్ప యాగంలాగా భావించాడు. మనం ఏదైనా ఒక విశేషమైన పని చేసేటప్పుడు మనం చేయాల్సిన ధర్మాలు ఏంటంటే, ముందర మన తల్లిదండ్రుల్ని, గురువుని, దైవాన్ని, పంచభూతాల్ని అందరినీ నమస్కరించి ఈ పని ప్రారంభిస్తున్నాను, మీ అందరూ నన్ను రక్షించాలంటే ఆ చేసే పనిలో కలిగేటటువంటి ఆటంకాలన్నిటినీ తొలగించి మనని రక్షించేటటువంటి శక్తి ఏముంటుందంటే మన పితృదేవతలకి, దైవానికి, గురువులకి, వీళ్ళందరికీ విశేష శక్తులు ఉంటాయి. ఆ శక్తులే మన చెడు నుంచి రక్షిస్తూ ఉంటాయి. అలాగా హనుమంతుల వారు తన ప్రయాణం ప్రారంభించేటప్పుడు ఎవరెవరికి నమస్కరించారంటే, ఈ వానరులంతా వచ్చారు, పొగిడారు, నువ్వు ఒక్కడవే సముద్రం దాటగలవు, మేమెవరూ సముద్రం దాటలేము అన్న మాటకి ఆయన ఆనందంతో ఒక దూకు దూకేసి వెళ్ళిపోలా. ఆహా, నాకు ఇంత అదృష్టం కలిగిందా అని అనుకుని ఈ వానరులందరూ పొగిడిన పొగడ్తలకు పొంగిపోకుండా తన ధర్మాన్ని ఆచరించాడు. ఏంటి, ముందర తల్లిదండ్రులు నమస్కరించి పని ప్రారంభించాడు. ఇదంతా రేపు జరగబోయే కథాగానంలో తెలుసుకుందాం. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. ఓం నమో